మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు. ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చినటువంటి దైవజనులకు, దైవజనురాండ్రకు, సంఘమంతటికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రములు. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరంతా చాలా అటెన్షన్లో ఉన్నారు. ఎవరు కొత్త పాటర్ వచ్చాడు ఈరోజు? నేను పాత పాటనే, ఇంతకుముందు కూడా ఒకసారి సండే వచ్చాను నేను. దేవుడు మాటలు వినిపిస్తాడు, చాలా జాగ్రత్తగా ఉండండి. మనం అందరం కూడా దేవుని వాక్కులు వినబోతున్నాం. లూకా సువార్త, పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వాక్యం. అందులో నేను చదువమ్మా. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఈ లేఖన భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడనే ఉన్న అంశం ఏంటంటే, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ప్రైజ్ ది లార్డ్. దీపం అంటే అందరికీ ఇష్టమైనదే, తెలిసినదే. ఇంట్లో దీపం ఎందుకు పెడతాం? అందరికీ వెలుగు రావడం కోసం పెడతాం దీపం. ఆ దీపపు వెలుగులో ఎవరు ఏంటి అనేది గుర్తుపడతాం. ఎక్కడ ఏముందో అని తెలుస్తుంది. పగటి నేలడానికి సూర్యుడు, రాత్రి నేలడానికి చంద్రుడు, నక్షత్రాలు అన్నీ ఉన్నాయి. మన హృదయాన్ని నేలడానికి ఏ దీపం? ఆ దీపాల గురించే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రభు అంటున్నాడు, గ్రామ గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ దేవుని రాజ్య సువార్త ప్రకటించుచు మీ దీపములు వెలుగుచుండనీయుడి అని అంటున్నాడు. ఎందుకంటే దేవుడు పెట్టిన దీపాలని ఎలా జాగ్రత్త పరుచుకోవాలో తెలియక మనుషుడు ఆర్పివేసుకొని చీకట్లో పడి నశించిపోతున్నాడు. వెలుగు కావాలి. ఆ దీపాలు ఏమిటో మనం ఒక్కొక్కటిగా 3 దీపాలు, లేదంటే టైం ఉంటే 4 దీపాలు చూద్దాం. మొదటిది ఆజ్ఞ దీపం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వాక్యం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. గమనించండి, ఇక్కడ ఆజ్ఞ దీపమై ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆదిలోనే ఆజ్ఞ అనేది ప్రభు ఆది మానవుడికి జారీ చేశాడు. ఓరల్గా, లిటరల్గా లేదు, కానీ నోటి మాటతో ఆజ్ఞను జారీ చేశాడు. ఆదాం తోటలో ఉన్నటువంటి ఫలాలన్నింటినీ భుజించవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఫలాలను భుజించకూడదు. ఆ ఫలాలను భుజిస్తే చస్తావు అని చెప్పి ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఫలాలను భుజించవద్దని దేవుడు ఆజ్ఞ నోటి మాటతో జారీ చేశాడు. అయితే ఆజ్ఞ అతిక్రమణ జరిగింది. ఆ తరువాత దేవాతి దేవుడు ఓరల్గా ఉంటే బాగోదు, లిటరల్గా ఉండాలని చెప్పి, అక్షర రూపాన ఉండాలని చెప్పి మోషేను సీనాయి కొండ మీదకి రమ్మని ఆ సీనాయి కొండ మీద రాతి పలకల మీద ఆజ్ఞలను తన స్వహస్తాలతో రాసి దేవుడు తన ప్రజలకు ఆజ్ఞలను ఇచ్చి పంపించాడు. ఆజ్ఞ లేనప్పుడు వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తించారు, తాగారు, నాట్యమాడారు. ఐగుప్తులో నుంచి నడిపించింది
ఈ దూడబొమ్మే అన్నారు, అబద్ధం ఆడారు. అనేకులు దేవునికి దూరం అయ్యారు. చివరికి ప్రాణాలే కోల్పోయారు కొంతమంది. ఇక అలా జరగకూడదు. మొదట వారు ఆత్మీయంగా చనిపోయారు. దేవుణ్ణి నన్ను మరిచారు వీళ్ళు. అందుకని అలా వీళ్ళకి జరగకూడదని చెప్పి, వీరికి జరగకూడదని చెప్పి వారికి రాతి పలకల మీద తన ఆజ్ఞలు రాసి 10 ఆజ్ఞలు జారీ చేశాడు. ఆ ఆజ్ఞల గురించి మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు. 10 ఆజ్ఞలు జారీ చేసి, ఈ ఆజ్ఞానుసారంగా విశ్రాంతి దినాలను పాటించండి, తల్లిదండ్రులు సన్మానించండి, వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, పొరుగువాని ఆస్తి ఆశించకూడదు, పొరుగువాని భార్యను ఆశించకూడదు, విగ్రహారాధన చేయకూడదు. ఏమండి, ఇలాంటి ఆజ్ఞలన్నీ జారీ చేసి ఆ ఆజ్ఞలను ఇచ్చాడు. ఎందుకు ఈ ఆజ్ఞలన్నీ కూడా? ఈ ఆజ్ఞలను వీళ్ళు దీపంగా పెట్టుకుంటారు. చేసిన బోధ వీరికి వెలుగుగా ఉంటుంది, ఉపదేశం ఈ వెలుగులో, దీపపు వెలుగులో. కాబట్టి వీరు ఈ ఆజ్ఞల మార్గములో నడవాలని చెప్పి ఈ ఆజ్ఞలను రాతపూర్వకంగా రాసి ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు కలిగిన నిబంధన ఓబెదెదోము ఇంట్లో 3 నెలలు ఉండగానే ఆ ఇల్లు గొప్పగా ఆశీర్వదించబడింది. ఆస్తి అంతా కూడా ఆశీర్వదించబడింది. కారణం ఏంటంటే ఆ ఆజ్ఞల దీపపు వెలుగులో ఉంటున్నారు ఆ కుటుంబం. అది వరకు భార్యాభర్తలు పోట్లాడుకునే వాళ్ళైనా ఎప్పుడైతే ఆజ్ఞలు ఇంటి లోపలికి వచ్చిందో, ఇంట్లో పెట్టారో, మాట్లాడకూడదు, ఇన్ని రోజులు మాట్లాడినట్టుగా మాట్లాడకూడదు అంటాడు ఇంటి యజమానుడు. ఏంటి సంగతి? ఏముంది ఇంట్లో? ఆజ్ఞ. ఏముంది? జాగ్రత్త, ముందులాగా మాట్లాడకూడదు నోటికొచ్చినట్టుగా. ఏముంది ఇంట్లో? దీపం ఉంది. కనబడనులా నీకు? ఎట్లాగంటే అటు మాట్లాడతావే, జాగ్రత్త, నోరు జాగ్రత్త. పెదోడా, మర్యాదగా జాగ్రత్తగా ఉండు. ఇంట్లో ఏముంది? దీపం ఉంది. దీప వెలుగులో ఉండాలా. కోడలికైనా, కుమారుడికైనా, అన్నదమ్ములకైనా, అత్త కోడళ్ళైనా అందరి ఇంట్లో ఉన్న వారందరి దృష్టి అంతా కూడా ఇంట్లో ఏముంది? ఆజ్ఞ. ఏముంది ఇంట్లో? చెప్పాలి. చెప్పరే? నేను 3 సార్లు చెప్తే మీరు ఒకసారి చెప్తారా? అడిగినప్పుడే ఫస్ట్ టైమే క్యాచ్ చేసి చెప్పేయండి చాలు. మీకు తెలియదు. ఏముంది ఇంట్లో? ఆజ్ఞ ఉంది. ఆ ఆజ్ఞను ఏమని చెప్పాడు దేవుడు? దీపం ఉంది. ఇప్పుడు ఆ దీపపు వెలుగులో ఆ ఓబెదెదోము కుటుంబము జాగ్రత్తగా మసులుకుంటున్నారు. బూతులు మాట్లాడకూడదు, అబద్ధం మాట్లాడకూడదు, వ్యతిరేకంగా మాట్లాడకూడదు, కోపతాపాలు చోటు ఇవ్వకూడదు. ఏది మాట్లాడవలసి వచ్చినా అదో ఏముంది ఇంట్లో? దీపం ఉంది. ఏముంది? ఆజ్ఞ ఉంది. ఆజ్ఞలు ఇచ్చింది ఎందుకు మనకు? ఈ ఆజ్ఞల వెలుగులో మనము నడుచుకోవాలిరా. ఇన్ని రోజుల్లాగా కాదు మనం ఉండవలసింది. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. 3 నెలలు నిబంధన మందసాన్ని ఓబెదెదోము ఇంట్లో పెడితే ఆ ఇల్లు, ఆ సొత్తు, ఆ ఇంటివారు, అంత సొత్తు అంతా కూడా ఆశీర్వదించబడి పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. శాస్త్రి వచ్చి అడిగాడు యేసుని, ఏంటయ్యా ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏదని అడిగితే అప్పుడు చెబుతున్నాడు యేసు ప్రభు, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో నీ దేవుడైన
నీ దేవుణ్ణి ఏం చేయాలి? చూడండి, పూర్ణంగా, పరిపూర్ణంగా, పూర్ణ మనస్సు, పూర్ణాత్మ, పూర్ణ హృదయం దేవుణ్ణి ప్రేమించేటప్పుడు ఈ విధంగా ప్రేమించాలి దేవుణ్ణి. ఇది ఆజ్ఞ. ఈ విధంగా మన పూర్ణ మనసుతో దేవుణ్ణి సేవించినప్పుడు ఆ ఆజ్ఞలన్నీ కూడా, రెండవ ఆజ్ఞ ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. ఈ రెండు ఆజ్ఞల్లో 10 ఆజ్ఞలను కూడా పొందుపరిచాడు. పూర్ణ హృదయం అన్నప్పుడు ఇంక అన్నీ కూడా ఆ ఆజ్ఞల కిందే వచ్చేస్తుంది అన్నమాట. ఈ ప్రజలు పెదవులతో నన్ను, పై పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, వీరి హృదయం నాకు దూరముగా ఉంది అంటాడు. మీరు ఆజ్ఞలను విడిచిపెట్టారు. శాస్త్రులారా, పరిశీలారా, మీరు ఆజ్ఞను విడిచిపెట్టారు. మీరు మనుషుల పారంపర్య ఆచారాలను అనుసరిస్తున్నారు. మీరు ఆచారంగా, ఇప్పుడు చర్చికి వస్తున్నావు, ఆచారంగా కాదు మనం రావాల్సింది, ఆజ్ఞానుసారంగా రావాలి. స్తోత్రం. వచ్చాము, మందిరానికి వెళ్ళాం. వచ్చినందువలన దేవుడు నాతో ఏం మాట్లాడి ఉన్నాడు, అది నా జీవితానికి ఏ విధంగా సరిపోయింది, అందులో నా జీవితానికి దేవుడు మాట్లాడిన మాటలు ఏమిటి, ఒక గ్రహింపు. సంఘానికి ఏం మాట్లాడి ఉన్నాడు దేవుడు, నా కుటుంబంతో ఏం మాట్లాడి ఉన్నాడు, నేను ఎలా ఉండాలని చెప్పి ఉన్నాడు దేవుడు, నేను ఎలా ఉంటున్నాను. ఈ విధముగా నీవు వాక్యాన్ని ధ్యానం చేసుకొని వెళితే అది ఆజ్ఞానుసారంగా నీకు ఒక దీపమై వెలిగి నీ భవిష్యత్తు ఆశీర్వదించబడునుగాక. ఏదో బైబిల్ తెచ్చామా, ముసుగేసామా, వచ్చామా, కూర్చున్నామా, ఆమెననేసరికి వెళ్ళిపోయామా, ఈ వచ్చిపోవడాలు, అందరూ సకల జనులు కూడా వాళ్ళ మార్గాల్లో దేవాలయాలకు వచ్చి పోతుంటారు. మనం కూడా అలాగే వచ్చిపోవడం కాదు, మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు మన దేవుడు. స్తోత్రం. ఆజ్ఞ అనే దీపం పెట్టినప్పుడు ఆ ఆజ్ఞ ఏమని పూర్ణ హృదయాన్ని గురించి మాట్లాడుతాం. మీ హృదయం పూర్ణంగా ఉండాలి. లోకానికి అంత హృదయాన్ని ఇచ్చి ఏదో వచ్చామంటే దేవుని సన్నిధికి వచ్చామన్నట్లు కాకుండా శాస్త్రులను, పరిశీలనను గద్దిస్తున్నాడు. ఆజ్ఞలను మీరు అనుసరించినట్టు కనబడుతున్నారు, కానీ ఆజ్ఞలను వదిలిపెట్టారు. మనుషుల పారంపర్య ఆచారములను, దైవోపదేశములని మీరు ఆరాధిస్తున్నారు. మీరు అందుకే యేసు ప్రభు బోధలన్నీ కూడా, ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా హృదయం మీద పొందుపరుస్తూ వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆజ్ఞ ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో గొప్ప వెలుగు ఉంటుంది. ఆ వెలుగులో కనబడుతుంది. నేను ఒక స్టూడెంట్గా ఉన్న నేను కాలేజీకి వెళుతున్నాను, లేదా స్కూల్కి వెళుతున్నాను, మా తల్లిదండ్రులు ఎందుకు పంపారు నన్ను, నేను ఏం చేస్తున్నాను, నేను ఏం చదువుతున్నాను, చదువులకు ఎంత సమయం ఇస్తున్నాను, చదువుతున్నానా లేదా, తల్లిదండ్రులు నా మీద ఉంచిన బాధ్యతలు నెరవేరుస్తున్నానా లేదా, దేవుడు నా మీద ఉంచిన బాధ్యతలు నెరవేరుస్తున్నానా లేదా. ఈ దీపం అనేది నీ హృదయంలో ఉంటే ఆ దీపపు వెలుగులో ఒక యవ్వనకాల జీవితం అనేది స్పష్టంగా కనబడుతుంది. అప్పుడు ఆ ఆజ్ఞ అనే దీపము నువ్వు ఏది చెయ్యాలో, ఏది మొదటి పత్రిక 15వ అధ్యాయం 15-16 వాక్యాలు. దేవుడు క్రీస్తును లేపెనని 45-46 ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. జీవించే ప్రాణి ఆది మానవుడు దేవుడిచ్చిన ఆత్మీయ జీవితాన్ని కోల్పోయాడు. తాను బ్రతకడమే కష్టమైంది దేవుని మార్గంలో, మరి ఇంకొకరిని ఏం బ్రతికిస్తాడు? అయితే యేసు ప్రభు భూలోకానికి వచ్చి జీవింపజేసే ఆత్మగా వచ్చి ఉన్నాడు ప్రభు. స్తోత్రం.
ఆదామేమో జీవించు ప్రాణి అయ్యాడు, యేసు ప్రభు ఏమో జీవింపజేసే ఆత్మ, ఇతరులను జీవింపజేసే ఆత్మ. ఇప్పుడు మన సంఘం జీవించే సంఘమా, జీవింపజేసే సంఘమా? జీవింపజేసే సంఘం మన సంఘం. స్తోత్రం, హల్లెలూయా. మన సంఘము ద్వారా అనేక మంది జీవిస్తారు, రక్షణ పొందుతారు, ఈ వెలుగులోకి వస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు గ్రామ గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ గలిలయ, నప్తాని, జబూలూను ఆ ప్రాంతాలంతా తిరిగి, అప్పటికే వారు ఆ ప్రజలంతా మరణ ఛాయల్లో ఉన్నారు, మరణపట అంచుల్లో ఉన్నారు. వారికి దేవుని రాజ్య సువార్త ప్రకటించి వారిని అందరినీ వెలుగులోకి తీసుకొని వచ్చాడు, జీవింపజేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తోత్రం. వారినే కాదు, మన ప్రాంతాలకు వచ్చాడు, మనలను జీవింపజేశాడు. అవునా కాదా? మనల్ని జీవింపజేశాడా లేదా? మనల్ని జీవింపజేశాడంటే సైలెంట్ అయిపోతారేంటి? అవునా కాదా? మనల్ని జీవింపజేశాడా లేదా? ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నరుని యొక్క ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపం. ఆ దీపము ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన వెలుగై భూలోకానికి వచ్చి గ్రామ గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ ఆయన అందరినీ వెలిగించాడట. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వాక్యం చూడు, 3వ వాక్యం చూడు. యోహాను సువార్త 1వ అధ్యాయం. నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను. 9వ వాక్యం. రైట్. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. చూడండి, ఇక్కడ నిజమైన వెలుగు ఉండను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించు. ఆ వెలుగు ఎవరంటే ప్రభు అయిన యేసు. గమనించండి, ఇక్కడ ఎక్కడున్నాడయ్యా ఇప్పుడు యేసు ప్రభు? ఇప్పుడు ఎక్కడున్నాడు? సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. స్తోత్రం. సంఘానికి ఆయన ఎవరై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఆయనే వెలుగై ఉంటున్నాడు. ఆయన ద్వారా అనేక గ్రామాలు వెలిగించబడును గాక. అనేక మంది జీవితాలలో ఉన్న చీకటి తొలగినట్లుగా ఈ సంఘానికి శిరస్సు అయి ఉన్న యేసు ఈ సంఘము ద్వారా నిశ్చయముగా అనేకులను వెలుగులోకి నడిపించును గాక. అప్పుడు ఈ సంఘం ఎవరంటే జీవింపజేయు ఆత్మయై ఉన్న సంఘము. ఈ సంఘము నీ గ్రామంలో నీ కుటుంబము ద్వారా మరొక కుటుంబం వెలిగించబడాలి, నీ ద్వారా మరొక వ్యక్తి వెలిగించబడాలి. యేసుక్రీస్తు కొండ మీద కూర్చొని అనేకులకు బోధించడం ప్రారంభించాడు. బోధించడం ప్రారంభిస్తానే దీపం గురించే మాట్లాడాడు. ఏ దీపం అది? ఇప్పుడు సబ్జెక్ట్ని బట్టి చెప్పండి, పాయింట్ని బట్టి. బాగా చెప్పండి. ఆత్మదీపము. ప్రైజ్ ది లార్డ్. ఆత్మదీపము అని గట్టిగా చెప్పండి. ఆత్మ అనే దీపం బోధిస్తూ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. ఎవరి విషయమై? ఆత్మ అంటే ఏంటి? దీపం. ఈ దీపాన్ని గురించి మీరు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు? బంధువులు వస్తే శ్రద్ధ తీసుకుంటారు, అధికారులు వస్తే శ్రద్ధ తీసుకుంటారు, స్నేహితులు వస్తే శ్రద్ధగా చూసుకుంటారు, అన్నీ చక్కగా చూసుకుంటారు. కానీ ఈ దీపం గురించి ఏనాడైనా పట్టించుకున్నారా మీరు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అదేంట్రా బాబు? ఆడ కూర్చున్న వారికంతా ఆ బోధ ఒక స్పెషల్గా ఉంది. నీతి విషయమై ఆకలి దప్పులు గలవారు ధన్యులు. అన్నీ చెప్పడం లేదు, కొన్ని చెప్తున్నా. నీతి విషయమై ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు అన్నాడు. ఏం ఆకలి? నీతి. ఏమమ్మా? ఏం ఆకలి అంటమ్మా?
నీతి విషయమై ఆకలి దప్పులు అంటున్నాడు. ఏంట్రా ఆకలి అయితే మనం ఏం తింటాము? బిర్యానీ తింటారు, చికెన్ తింటారు, కూరగాయలు తింటారు. ఈ ఆకలి మనకు తెలుసు, కానీ నీతి విషయమై ఆకలి ఏంట్రా? యేసు ప్రభు బాప్తిజం పొందేటప్పుడు యోహాన్ భక్తుని చేత నీతి ఇప్పటికీ ఇలా జరగనిమ్ము అన్నాడు. బాప్తిజం కార్యక్రమాన్ని బట్టి స్తోత్రం. నీతిమంతుడు ఖర్జూర వృక్షం వల్ల ఎదుగుతాడని, మోవ వేస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీతి కార్యములు జరిగించారు మన పితరులు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రతి ఒక్కరూ కూడా నీతి కార్యాల విషయమై ఆకలి కలిగి ఉండాలి. అనేకులు నా ద్వారా రక్షణ పొందాలి, అనేకులు మా ద్వారా సత్యాన్ని గ్రహించాలి, మా సంఘము ద్వారా గ్రహించాలి. నీతి కార్యముల కొరకు ఆకలి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయాలి, మాదిరి కనబరచాలి. అన్ని విధాలు కూడా నీతి కొరకు ఎన్ని కోణాల్లో మనం కొనసాగాలో ఆ విధముగా నీతి కార్యముల కొరకు ముందుకు సాగాలి. ఈ విషయములై ఆకలి ఉండాలి. సంవత్సరం అవుతా ఉంది, ఒక ప్రార్థన కూడా పెట్టుకోలేదు. ఇంకా ఇంట్లో ప్రార్థన పెట్టుకుందాం. ప్రార్థన పెట్టుకుంటే, కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే నీతి కార్యం అవునా కాదా? మాట్లాడరు. ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాం అనుకో, కుటుంబ ప్రార్థన, కృతజ్ఞతా కూటం, నీతి కార్యం అవునా కాదా? ఒక ఆమె ఇవన్నీ ప్రిపేర్ కాలేదు, కానీ దేవుడి గుర్తు చేస్తున్నాడు ఇవన్నీ కూడా. ఒక ఆమె ఒక పిల్లోని తీసుకొచ్చి, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, మా వాడు 7th క్లాస్ చదువుతున్నాడు, 7th క్లాస్ అంటే కొంచెం టఫ్గా ఉంటుంది, వీడు పాస్ కావాలయ్యా మంచి మార్కులతో, మా వాడికి ప్రార్థన చేయండి అయ్యా అంటే పిల్లని తీసుకొచ్చింది. ప్రార్థన చేశాను, వాడు 7th క్లాసులో పాస్ అయ్యాడు. పాస్ అయితే కృతజ్ఞత కూటం పెట్టుకుంటానయ్యా అనింది. వాడు పాస్ అయ్యాడు మంచి మార్కులతో. పెట్టుకోవాలన్నా వద్దా కుటుంబ ప్రార్థన? పెట్టుకోవాలి కదా, పెట్టుకోవాలా. 7వ తరగతి అయిపోయింది కదా, 8వ తరగతి అయిపోయింది, 9వ తరగతి అయిపోయింది, 10కి వచ్చాడు. మరలా గుర్తు వచ్చాడు పాస్టరు. ఓరి పాట దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాము, ఇది 10వ తరగతి మళ్ళీ కష్టం అవుతుంది కదా అని మరలా వచ్చింది. వచ్చినప్పటికీ ఆ పిల్లోడి పరిస్థితి ఎట్టుందో తెలిసిన, వాడు నడవలేక నడుస్తున్నాడు. వాడు 7వ తరగతి వాడు హుషారుగా నడిచి వచ్చాడు నా దగ్గరికి. వాడు ఇప్పుడు నడవలేక నడిచి వస్తున్నాడు, 10వ తరగతి చదువుతున్నాడు. ఏందమ్మా ఏమిటి అయ్యాడంటే, అయ్యా వాడికి ఆరోగ్యం బాగలేదయ్యా, 10వ తరగతి అయ్యా, ఇప్పుడు పాస్ అయ్యేది ఎట్లయ్యా, రోగం పోవాలయ్యా, రోగం పోవాలి, పాస్ కావాలి. ఇవన్నీ ఎప్పుడు గుర్తొచ్చిందంటే 10వ తరగతి వచ్చినా గుర్తొచ్చింది కూటం సంగతులు అవన్నీ కూడా. అప్పటికి వాడు ఆరోగ్యం ఆ విధంగా దెబ్బతినింది. మా ఇంట్లో ప్రార్థన పెట్టయ్యా, వాడు రోగి అయిన తరువాత మా ఇంట్లో ప్రార్థన పెట్టయ్యా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీతి విషయమై ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యములో మీరు ప్రవేశించలేరు. శాస్త్రులు నీతిని అనుసరిస్తున్నారు, న్యాయాన్ని వదిలిపెట్టి, కనికరాన్ని వదిలిపెట్టి వారు వేషధారులై వారు అనుసరిస్తున్నారు. వారు నీతిని అనుసరిస్తున్నా అంటున్నారు, నీతిని వదిలిపెట్టారు, న్యాయాన్ని వదిలిపెట్టారు, కనికరాన్ని విడిచిపెట్టారు, వేషధారులై ఉంటున్నారు. పైకి భక్తి వేషం, అంతరంగమేమో నీతి లేనటువంటి పరిస్థితి. కాబట్టి అందుకని మీరు శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి ఏం కావాలి? అమ్మా ఎవరాడు సెల్ ఫోన్ కట్టిపెట్టు. శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కావాలి. వేషధారుల్లాగా ఉండకూడదు, అధికము కావాలి మీ నీతి.
మీ నీతి తగ్గింపుతో కూడినటువంటి స్వభావం కలిగి నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడే మందిరానికి వచ్చి తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి ఇతనికంటే అతని నీతిమంతుడు అన్నాడు ప్రభు. వాడు దూరాన్ని వచ్చి మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుని, ప్రభువా దేవా కరుణించయ్యా, పాపినైనా నన్ను కరుణించయ్యా అని గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ కూర్చొని పరిసయ్యుడు దగ్గర కూర్చొని మందిరంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఇరువురి ప్రార్థన విన్న దేవుడు ఏమన్నాడంటే, దూరంగా కూర్చున్నోని ఏమన్నాడో తెలుసునా, ఇతనికంటే అన్నాడు. దగ్గర కూర్చున్నోని ఏమన్నాడంటే అతనికంటే అన్నాడు. అతడు అని ఎవరిని అంటాము? దగ్గర ఉన్నోని అంటారు, దూరంగా ఉన్నోని అంటారా? దూరంగా ఉన్నోని అతడు అంటాం, దగ్గర ఉన్నోని ఇతడు అంటాం. శారీరకంగా దగ్గర కూర్చున్నది ఎవరంటే పరిసయ్యుడు దగ్గర కూర్చున్నాడు. పరిసయ్యుడు దగ్గర కూర్చున్నాడు, అయినా అతడు అని అన్నాడు. సుంకరి దూరంగా ఉన్నా కూడా కానీ ఇతడు అని సంబోధించి మాట్లాడాడు. ఇతడు అతనికంటే ఇక దగ్గరే ఉన్నాడు, అయినా అతనికంటే ఇతడు నీతిమంతుడై ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే వీడు శారీరకంగా దగ్గర కూర్చున్నాడు కానీ అంతరంగమేమో దేవునికి దూరంగా ఉంటున్నది. వీడు దూరంగా కూర్చున్నాడు కానీ హృదయానంతా కుమ్మరించి తన పాపాన్ని ఒప్పుకొని దేవునికి అప్పగించుకున్నాడు, దేవునికి సమీపమయ్యాడు. అందుకని ఇతడు దగ్గరున్నా అతడు, అతనికంటే ఇతడు దూరంగా ఉన్నా అతనికంటే ఇతడు అని దగ్గర చేసుకొని మాట్లాడాడు దేవుడు. స్తోత్రం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. రక్షణ పొందలేదా? ఇంకా నీతి కార్యం కోసం తొందరపడు, వెంటనే రక్షణ పొందు. ఆలస్యం చేయవద్దు, వేషధారిగా ఉండవద్దు, ఏ పాపము నిన్ను ఏలనివ్వద్దు. నువ్వు దగ్గరున్నా దూరంగానే ఉన్నట్టుగా మాట్లాడతాడు దేవుడు. పాపం అలాగే నీలో ఉంటే. యేసు ప్రభు ఈ మాటలంతా, మరొక మాట కూడా ముఖ్యమైన మాట చెప్పాడు అక్కడ. ఆ హృదయం గురించి ఏం చెప్పాడు? టక్కని గుర్తురాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని మాట్లాడాడు. ఎంతగా దేవుడు డీప్గా తీసుకెళ్ళాడంటే హృదయాన్ని, ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే నీవు వ్యభిచరించిన వ్యక్తి అవుతావు అని ఇంకా డీప్గా తీసుకెళ్ళి ఆ హృదయాన్ని శుద్ధీకరించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కనికరం కలిగిన వారు ధన్యులు, మీరు కనికరం పొందుకుంటారు. ఇలాంటి వాక్కులు చెబుతుంటే ఒక్కొక్క వాక్కు వాళ్ళ హృదయంలో పడి వాళ్ళలో ఉన్న చీకటి తొలగి ఇక మీదట మనము ఆత్మ విషయమై దీనులై ఉండాలి, ఇక మీదట మనము కనికరం కలిగిన వాళ్ళై ఉండాలి, ఇక మీదట మనము నీతి కార్యములను అనుసరించి తృప్తిగా బ్రతకాలి, ఇక మీదట మనం హృదయ శుద్ధి కలిగిన వాళ్ళై ఉండాలి, దేవుని చూసే. ఇలాంటి తీర్మానాలు ఎప్పుడైతే చేసుకున్నారో, ఇలాంటి మాటలతో ఎప్పుడైతే దేవుడు వాళ్ళతో మాట్లాడాడో, ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళని చూసి ఏమంటాడంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. స్తోత్రం. కూడా చాపాళ్ళు కూడా సంతోషంగా. ఆమేన్. ఈయన పరసంబంధమైన ఆత్మ సంబంధమైన మాటల చేత వారికి బోధించి ఆ దీపాలను వెలిగించాడు. వెలిగించిన తరువాత మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. సమరయ స్త్రీతో అన్నాడు, అమ్మా నా మాట నమ్మమ్మా, తండ్రిని ఆరాధించువారు ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. మన సబ్జెక్ట్ని బట్టి ఆత్మతో ఆరాధించాలి. ఆత్మ అంటే ఏంటి? దీపం. ఆత్మ అంటే ఏమన్నారని? ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆత్మతో ఆరాధించమ్మా అని అంటున్నాడు. అంటే దీపం పెట్టుకొని ఆరాధన చేయి దేవుణ్ణి. దీపం లేకుండా ఆరాధన చేయొద్దు.
అది ఏ దీపము? ఆజ్ఞ దీపం, ఆత్మ దీపం. దీపం పెట్టుకొని ఆరాధన చెయ్యి. దాన్నే లోకం ఎట్లా అనుసరిస్తుంది తెలిసిన? దీపారాధన. ఏం ఆరాధన? అది బైబిల్ నుంచి దీపారాధన చేయి. ఏ దీపారాధన చేయి అంటే వాళ్ళు బాహ్యంగా ఏదో నూనె పోసి ఏదో చేసుకొని వాళ్ళు దీపారాధన వాళ్ళు చేసుకుంటున్నారు. అసలైన దీపారాధన మనం చేస్తున్నాం. స్తోత్రం. మన దీపారాధన ఏ దీపం ఇది? ఆత్మ అనే దీపం పెట్టుకొని మనం ఆరాధన చేస్తున్నాం దేవుని. వాళ్ళు ఈ చిన్న చిన్న పెట్టుకొని అది చేసుకొని వాళ్ళు ఏదో వాళ్ళు తెలిసినట్టుగా వాళ్ళు ఎరిగింది వాళ్ళు చేసుకుంటున్నారు. దాన్ని వాళ్ళు దీపారాధన అంటున్నారు. కానీ మనం నిజమైన దీపారాధన అనేది మనం చేస్తున్నాం. మన దీపం ఏ దీపం పెట్టుకొని మనం ఆరాధిస్తాం? వాళ్ళు పెట్టుకున్న దీపం ఏదో ఒత్తేసి నూనె చేసుకుంటున్నారు. మనం చేస్తున్నటువంటి దీపారాధన ఏ దీపం పెట్టుకొని ఆరాధన చేస్తున్నామంటే ఆత్మ అనే దీపం పెట్టుకొని మనము ఆరాధన చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ప్రభు అంటాడు, నేను లోకం ఒక పాపాత్మురాలైన స్త్రీని పట్టుకొచ్చారు. పాపంలో అంటే పట్టుకొచ్చారు. ఆమెతో చెప్పాడు, వచ్చిన వాళ్ళతో అన్నాడు, మీలో పాపం లేని వాళ్ళు రాయి వేయండి అంటే ఒక్కడూ వేయలేదు అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు కూడా పాపులే ఉన్నారు. ఆయన దొరికింది కాబట్టి పాపాత్మురాలను పట్టుకొచ్చారు. యేసు ప్రభు ఒక్క మాటతోనే వాళ్ళు కూడా పాపులే ఉన్నారని వాళ్ళని కూడా పట్టుకున్నాడు యేసు ప్రభు. వాళ్ళ హృదయాలు కూడా తెలిసేటట్టుగా మొత్తం మీద ఈయనతో మాట్లాడాడు. అమ్మా, ఇక పాపము చేయొద్దు అని అన్నాడు, బోధించాడు. బోధించిన తరువాత అంటే పాపం చేసే ఆమె యొక్క దీపం ఆరిపోయింది. అసలు యేసు ప్రభువే కానీ లేకపోతే ఆ దీపపు నమూనా అనేది కూడా అక్కడ ఉండేది కాదు. చంపేసేవాళ్ళు వారు రాళ్ళతో కొట్టి. యేసు ప్రభు రక్షకుడుగా దీపమై అక్కడ ఉన్నాడు కనుక ఆమెను రక్షించాడు, కాపాడాడు. ఇప్పుడు అంటున్నాడు, అమ్మా ఇక పాపము చేయవద్దు అన్నాడు. అన్న తర్వాత ప్రభు ఆలోచన ఏంటంటే, ఈ మనిషికి దొరికినప్పుడు పాపిని కాబట్టి భయం కలిగినప్పుడు ఏం చేస్తారో అని ఇక చేయకూడదు పాపం అనుకుంటాడు. దొరికినప్పుడు దొంగ కూడా దొరికినప్పుడు ఇక చేయకూడదు పాపం అనుకుంటాడు. మళ్ళా కేసులు పోయినా అన్నీ పోయినా మళ్ళీ పాపం చేయడానికి మళ్ళీ పూనుకుంటాడు. ఇది మానవ నైజం అలా సాగుతూ ఉంటుంది. మళ్ళీ పాపం చేస్తాడు. దొరికినప్పుడేమో పశ్చాత్తాపడినట్టుగా ఉంటాడు, మళ్ళా పాపం చేస్తుంటాడు. వీరికి పాపము చేయనటువంటి బోధ చేయాలని చెప్పి యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మరలా బోధించడం మొదలుపెట్టి మరలా యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. స్తోత్రం. అమ్మా, నేనెవరో తెలుసా? లోకానికి నేను వెలుగునమ్మా. లోకంలో పడ్డావు, పాపంలో పడ్డావు, ప్రాణాపాయం తెచ్చుకున్నావు. తప్పించాను, కాపాడాను, రక్షించాను. ఇక పాపము చేయవద్దు. ఇక పాపం మరలా చేయకుండా నువ్వు ఎలా ఉండాలంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను గనుక నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. స్తోత్రం. మరలా బోధిస్తూ అన్నాడు ఆ మాట, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక ఏ వెలుగు? జీవింపజేసే వెలుగు కలిగి ఉంటాడు. స్తోత్రం. అంటే వెలుగై ఉన్నటువంటి యేసు వెలిగించబడ్డావు. వెలిగించబడిన తరువాత మరలా పాప చీకటి అనేది నీలోకి రాకుండా, అంటే పాపం మరలా చేయకుండా, నీ బ్రతుకు ఆరిపోకుండా వెలుగులోనే ఉండాలంటే, నేను వెలుగై ఉన్నాను గనుక, వెలుగుతున్న దీపమై ఉన్నాను గనుక, నేను ఆత్మ సంబంధమైన దీపము గనుక నీవేం చేయాలంటే నన్ను వెంబడించు. నన్ను వెంబడించు, జీవపు వెలుగులో నడువో. ఇన్ని రోజులు చీకటిలో నడిచి ఉన్నావమ్మా, ఇక మీద జీవపు వెలుగు కలిగి నడుచుకోవాలంటున్నా. స్తోత్రం. హల్లెలూయా. మరలా ఈ రోజున మనమందరం కూడా ఒకప్పుడు లోకంలో పడిన వాళ్ళమే, లోకానుసారంగా జీవించిన వాళ్ళమే,
సినిమాలు శిఖాలు ఎన్నెన్నో కార్యక్రమాల్లో కొనసాగినటువంటి వారమే. తెలియని రోజులు అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మన బ్రతుకులను వెలిగించాడు. వెలిగించిన తరువాత నన్ను వెంబడించండి అని చెప్పి జీవపు వెలుగులో మనల్ని అందరినీ కూడా నడిపిస్తున్నాడు. కనుక మనం అందరం ఇక్కడ కూర్చొని, ఇక్కడ నేను నిలబడి, మీరు ఇక్కడ కూర్చొని ఈ విధంగా ఉంటున్నాం. మనం అంటే మనమందరము వెలిగించబడిన దీపాలు. ఒకప్పుడు చీకట్లో ఉన్న వాళ్ళం, మనం లోకంలో ఉన్న వాళ్ళం. ఇప్పుడు మనమందరము కూడా వెలిగించబడిన దీపాలై ఉన్నాం. అది ఎలా వెలిగించబడ్డామంటే ఆత్మ అయి ఉన్నటువంటి ప్రభు చేత మనం వెలిగించబడి ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దీపం పెట్టుకొని మనం ఆరాధన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా అయ్యా మాకు దీపం ఉండాలి, ఆత్మ అనే దీపం ఉండాలి, ఆత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఆ దీపపు వెలుగులో పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు 120 మంది కూడా వాళ్ళందరూ కూడా ఆ దీపపు వెలుగులో వాళ్ళు సేవ చేశారు. ఆ దీపపు వెలుగులో ప్రజలు నడిచారు. ఆ దీపపు వెలుగులో తమ చివరి శ్వాస వరకు కూడా ఆ దీపపు వెలుగులో నడిపించబడ్డారు అపోస్తలులు. ఆ రోజుల నడిపింపులో ఉన్న సంఘాలు అన్నీ కూడా. కారణం ఏంటంటే ఆ ఆత్మ అనే దీపము దేదీప్యమానంగా వెలిగినందువలన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఈ హృదయములో ఆత్మదేవుడు ఒక దీపమై వెలుగుచున్నాడు. నీ హృదయములో ఆత్మదేవుడు ఒక దీపమై వెలుగుచున్నాడు. ఆ దీపము వెలగాలంటే క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నీవు పరిశుద్ధుడివయ్యా, పరిశుద్ధుడివయ్యా. ఆ పరిశుద్ధ ఆత్మ చేత నా దీపాన్ని వెలిగించు. ఈ దీపం దేదీప్యమానంగా వెలగాలి. నా గ్రామంలో గొప్ప వెలుగు కలగాలి. నా హృదయంలో ఉన్న ఈ దీపమై వెలుగుతున్న నా ప్రభువా, ఈ దీపం వెలుగుతుంటే చీకటి నీ హృదయంలోకి చేరడానికి అవకాశమే లేదు. అందుకే దీపారాధన చేయి. దీపం పెట్టుకొని ఆరాధన చేయి. ఆత్మ అనే దీపం పెట్టుకొని ఆరాధన చేయి. నీతి కార్యాలు జరిగించు, నీ దీపం వెలుగుతుంది. హృదయ శుద్ధి కలిగి ఉండు, నీ దీపం వెలుగుతుంది. కనికరం కలిగి ఉండు, నీ దీపం వెలుగుతుంది. ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండు, నీ దీపం వెలిగించబడుతుంది. ఆ వెలిగిన దీపం ఆత్మ దీపమై దేదీప్యమానంగా వెలుగుతూ నీ భవిష్యత్తుకి గొప్ప ఆశీర్వాదాలని కలుగ చేస్తోంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆది అపోస్తలుల కాలంలో సంఘాలు వర్ధిల్లడానికి గల కారణం పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు. ఆ దీపపు వెలుగులో ఆ దీపాలు పెట్టుకొని ఆ ప్రజలు కొనసాగుతున్నారు. అందుకే సంఘాలు విస్తరించాయి. విస్తరించకూడదని భయానకమైన పరిస్థితులు ఉన్నా కూడా కానీ సంఘాలు విస్తరించడానికి, నూతన సంఘాలు కట్టబడడానికి, సంఘాలు వర్ధిల్లడానికి గల ప్రధానమైన కారణం వెలుగుతున్నటువంటి దీపమై ఉన్న దేవుని యొక్క ఆత్మ దీపమే కారణమై ఉంటున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదిగో ఒక్కొక్కరు వెలుగుతున్న దీపాలు. ఆ దీపం ఏంటి చెప్పండి? ఆత్మ. ప్రభువే ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి. సమరయ స్త్రీ గొప్ప దేవుని చేత వెలిగించబడింది. ఆ గ్రామానికి వెలుగుగా మారిపోయింది. అంటే ఆత్మ అనే దీపం ఉంటే, ఆ దీపము ఇల్లాలుగా నీకు ఆ దీపం ఉంటే ఆ ఇంట్లో వెలుగు ఉంటుంది.
ఒక తండ్రిగా నీలో ఆ దీపం ఉంటే పిల్లలకు గొప్ప వెలుగు కలుగుతుంది. నీ ఉద్యోగంలో వెలుగుగా ఉంటావు, నీ వ్యాపారంలో వెలుగుగా ఉంటావు, నీ ఆత్మీయ జీవితంలో వెలుగుగా ఉంటావు, సంఘములో వెలుగుగా ఉంటావు. ఎక్కడున్నా నీ ఒక వెలుగుతున్న దీపము నీవు. ఆ దీపమే ఆత్మదీపం. ఆ ఆత్మదీపం నీలో ఉండునుగాక. ఆ దీపం దేదీప్యమానంగా వెలుగునుగాక. ఈ ఆత్మదీపముతో నువ్వు దీపారాధన నీవు చేయుదువుగాక. రెండవ దీపం ఇది. మూడవ దీపం గురించి చూస్తాం. వాక్యము అనే దీపం చదువుదాం. కీర్తన 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును. నీ వాక్యము నా పాదములకు నా పాదములకు దీపమును. దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. నా త్రోవకు వెలుగునై ఉన్నది. వాక్యమట దీపమై ఉందట. పాదములకు దీపముగా ఉంది. ఎందుకంటే పాదాలు నడవకుండా చోటుకి చీకట్లోకి నడిచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకప్పుడు నా జీవితమైన మీలో కూడా అనేక మంది సినిమాకి వెళ్ళలేదా? ఏమండి, వెళ్ళకూడని చోటుకి వెళ్ళలేదే పాదాలు? ఎందుకు వెళ్ళిపోయినాయి? ఆ పాదాలకు వెలుగు లేదు, దీపం లేదు కాబట్టి వెళ్ళిపోయినాయి పాదాలు. వాక్యము ఎప్పుడైతే మనలో స్థాపించబడిందో ఆ వాక్యము మన పాదాలకు ఏమైంది? దీపంగా ఉంటున్నది. స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు ఆ దీపపు వెలుగులో అదిగో అట్లా వెళ్ళకూడదు, ఆ మార్గం మంచిది కాదని ఆ పాదాలకు నడవకుండా ఇదిగో ఈ ప్రార్థనకి వెళ్ళడం మంచిది ఆదివారం అని ఇటు నడిచి వచ్చేసాయి. ఎందుకంటే ఈరోజు మనం అందరూ దేవుని మందిరంలో ఉన్నామంటే మన పాదాలకు వాక్యము దీపమై ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరములో వాక్యం ఉన్నదని యాకోబు దేవుని మందిరమునకు ప్రజలు ఎక్కి వెళుతున్నారు, ప్రవాహము వలె వస్తున్నారు ఆ దేవుని మందిరమునకు. ఎందుకంటే అక్కడ దేవుడట తన త్రోవలు తెలియజేస్తాడట. మన త్రోవలు చాలా ఉంటాయి, మనం ఊహించిన ఊహలు చాలా ఉంటాయి, ఎన్నెన్నో అనుకుంటాం. కానీ మన మార్గముల విషయమై కాకుండా దేవుడు తన త్రోవల విషయమై అక్కడ బోధిస్తాడని రాయబడింది దేవుని మందిరములో. తన త్రోవ, దేవుడు చూపించే త్రోవ, అక్కడ అలాంటి వాక్యం ఉంది కాబట్టి దేవుని మందిరంలో. అందుకని ప్రజలు యాకోబు మందిరమునకు వస్తున్న. చదవండి యెషయా గ్రంథంలో ఆ మాట 2వ అధ్యాయంలో 2-3 వాక్యాలు చదవండి. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుతము రండి అని చెప్పుకుంది. చూడండి ఇక్కడ ఈ లేఖనములలో ఆయన యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదము రండి. ఎందుకు? ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. ఎవరి మార్గాల విషయమై? తన మార్గం విషయమై. మనం చాలా మార్గాలు ఎంచుకుంటూ ఉంటాం. ఈ రోజున యవనస్తుడు తనకిష్టమైన మార్గాన్ని ఎంచుకుంటున్నాడు. తనకిష్టమైన మార్గం అది దేవునికి ఇష్టమా లేదని ఆలోచించడం లేదు, అది తల్లిదండ్రులకు ఇష్టమా లేదని ఆలోచించడం లేదు, అది దైవ చిత్తమా అని ఆలోచించడం లేదు. మనుషుడు ఈ రోజున అది వాక్యానుసారమై ఉన్నదా లేదని ఆలోచించడం లేదు. మనిషి ఈ రోజున తన మార్గముల విషయమై మన మార్గాల్లో మనం నడుచుకుంటుంటాం. అయితే దేవుడు మందిరానికి వస్తే ఆయన ఏం చేస్తాడంటే ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకుందాం. అంటే ఆయన వాక్యము దీపమై ఉంది కనుక ఆ దీపమై ఆయన బోధిస్తే మనం ఏ మార్గం ఎంచుకోవాలో,
ఏ కాలేజీలో చదవాలో, ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళి వ్యాపారం చేయాలో, ఎక్కడ ఉండాలో, ఏం చెయ్యాలో మన త్రోవకు ఆయన ఆ వెలుగుగా ఉండునుగాక, మన పాదములకైన దీపముగా ఉండునుగాక. ఎక్కడ ఈ దీపం నీకు, ఈ వాక్యం అనే దీపం ఎక్కడ దొరుకుతా ఉంది? దేవుని మందిరములో దొరుకుతోంది దీపము. స్తోత్రం. ఆదివారం నువ్వు ఎందుకు చర్చికి రావాలి? ఎన్నెన్నో అనుకుంటూ ఉంటావు, నీ జీవితంలో అటు చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలని అనుకుంటూ ఉంటావు. కానీ ఇక్కడ దేవుడు తన త్రోవ చూపే బోధ ఉంటుంది, తన మార్గం చూపుతాడు. ఇక్కడ ఆ మార్గం గుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు, నిన్ను అభివృద్ధి చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నన్ను నడిపించినటువంటి వాక్యం, నేను అన్యజనుడిగా ఉన్నప్పుడు, గణేష్ బాబు నా పేరు, షార్ట్గా చెప్తాను. మరణ భయముతో నశించిపోతున్నటువంటి రోజుల్లో, ఇక అంతరంగానికి ఆదరణ లేనటువంటి రోజుల్లో, పొదలో మండుచున్న అగ్నిజ్వాలగా దేవుడు దర్శనం ఇచ్చాడు. నేను అన్యజనుడు కనుక మా ప్రాంతంలో చర్చిలు లేవు, స్పాటర్లు లేరు, ఎవరూ లేరు. మా గ్రామంలో నేను పడుకొని ఉంటే మా ప్రాంతంలో అక్కడికి వచ్చి దేవుడు ఆ కళ్ళకు వచ్చాడు దేవుడు, పొదలో మండుచున్న అగ్నిజ్వాలగా. ఆ తర్వాత యూనివర్సిటీలో చదువుకుంటూ రోజుల్లో మా బంధువులు ఉంటే అటు వెళ్ళి వస్తూ ఉంటే సింగాలగుంటలో మన మందిరం ఉంది. అది మందిరం కూడా లోపలికి ఉంది, మందిరం అని కూడా తెలియదు. అనుకోకుండా నేను ఏదో భజన జరుగుతుందని వెళ్ళాను. అక్కడికి వెళితే అది భజనగా భజన, అది ఏ మందిరం అంటే హోసన్నా ప్రార్థనా మందిరం, మన మందిరమే అది. అక్కడ దేవుడు నాతో మాట్లాడాడండి. ఏమని మాట్లాడాడు తెలుసా? మరణ భయంతో ఉన్నాను, కృంగి ఉన్నాను, రాత్రుల్లో పోయేవాడిని కాదు నేను. అలాగే తెల్లవారిపోయేది, పగలెట్లా మేల్కొని అలాగే మేల్కొని ఉండిపోయేవాడిని. శరీరం అంతా బాగా బలహీనపరచబడిపోయింది. ఎందుకుదా పుట్టాను నేను అనేంత పరిస్థితి వచ్చేసింది. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకుదా ఎన్నెన్నో వాళ్ళు వైద్యాలు చేశారు, తాయితులు కట్టారు, అన్నీ చేసి వాళ్ళు కూడా విసిగిపోయారు. వారు ఆ దేవుని మందిరంలో ప్రభు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? నా కుమారుడా, భయపడకు, జడియకు, నిబ్బరం కలిగి ఉండు, ధైర్యముగా ఉండుము, నేను నీకు తోడే ఉన్నాను అని మాట్లాడాడు. నేను భయపడిపోతున్నాను, ఇంక బతుకుతానో లేదని భయపడిపోతున్నాను, కలవరపడిపోతున్నాను. ఏ దేవుడు మాట్లాడలేదు. ఈయన ఒకప్పుడు తిట్టాను కూడా నేను యేసు ప్రభుని. అయినా కూడా నా కుమారుడాన్ని పలకరించి ప్రేమతో, భయపడకు, జడియకు, నిబ్బరం కలిగి ఉండు, ధైర్యం కలిగి ఉండు, నేను నీకు తోడే ఉన్నా. యెహోషువతో మాట్లాడిన మాటలు అవి. దైవజనుడు వాక్యం చెబుతున్నాడు. ఆయన దైవజనుడు ఎవరో నాకు తెలియదు, నా సమస్యలేమో అతనికి చెప్పుకోలేదు. నేను చర్చికి వచ్చాను, దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యం వస్తూ ఉంది. ఆ వాక్యాలు నా జీవితాన్ని వెలిగించాయండి. నా పాదాలకు త్రోవ అయింది ఆ వాక్యాలు. ఆ రోజు నుంచి నా త్రోవ ఏదో తెలుసా? ఆదివారం అయితే హోసన్నా మందిరానికి వస్తున్నాయి, నా పాదాలు నడిచి వచ్చేస్తుంది. ఎక్కడ సువార్త పెడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంది. ఒక్కొక్కసారి రాత్రుల్లో అక్కడ కొత్త ప్రాంతాలకు వెళితే భోజనం కూడా పెట్టేవాళ్ళు కాదు. పాటలతో పెద్ద పరిచయం లేదు నాకు. సైకిల్లో వెళ్ళేవాడిని, అట్లాగే వచ్చి ఆకలితోనే పడుకునేవాడిని. హాస్టల్కి వస్తే అప్పటికి హాస్టల్ మూసేసి ఉంటారు కూటం అయిపోయిన తర్వాత. అలాగే పస్తు పడుకునేవాడిని. ఆకలైనా ఇబ్బంది అయినా సువార్త జరుగుతూ ఉంటే నా పాదాలు సువార్త వెతుకు వెళ్ళిపోయింది. ఆదివారం ఎప్పుడప్పుడు ఆదివారం వస్తుందా అని వచ్చేవాడిని. ఆ విధంగా మందిరానికి వస్తుంటే దేవుడు నన్ను సేవకు పిలిచాడండి. ఓకే, సాక్ష్యం చెప్పే సమయం లేదు. ప్రియమైనటువంటి దేవుని, నా పాదాలకు దేవుడు మాట్లాడిన వాక్కులే దీపంగా మారింది. ఈ రోజున ఈ సేవ ఆరోగ్యవంతున్న సేవ నేను చేస్తున్నానంటే, దేవుని మందిరంలో సేవ చేస్తున్నానంటే, హోసన్నా మందిరంలో విశ్వాసినయ్యానంటే, హోసన్నా మందిరంలో ఉన్నటువంటి ఈ హోసన్నా మినిస్ట్రీలో ఉన్న సంఘాలలో ఉన్న ఆ వాక్యపు వెలుగే నా పాదాలకు దీపమైంది, నా బ్రతుకుకు దీపమైంది. ఎక్కడికి వెళ్ళాలో స్పష్టంగా దేవుడు నా పాదాలకు దీపమయ్యాడు. అది వాక్యం దీపమైంది. ఆ వాక్యపు దీపములో నేను
హోసన్న మందిరం ఎక్కడ, హోసన్న మందిరం పోవాలి, హోసన్న మందిరానికి వెళ్ళాలి, హోసన్న మందిరానికి వెళ్ళాలి అని చెప్పి ఆదివారం కోసం చాలా వెయిట్ చేసేవాడినండి. ఎప్పుడు రాబోతుందో ఆదివారం, ఎప్పుడు రాబోతుందో ఆదివారం, ఎప్పుడు రాబోతుందో శనివారం అని వెయిట్ చేసేవాడినండి నేను. ఈ రోజున నా పాదాలకు ఆయన దీపమై మారాడు. ఆ మార్గం ఈ రోజున ఈ పిడుగురాల్లో కూడా ఇలా మీ ప్రాంతానికి రావడానికి నా పాదాలకు దీపం అయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సరైన జీవనోపాధి లేని పరిస్థితుల్లో ఉన్నావా? నా పాదాలకు దీపంగా ఉండయ్యాను కోరుకో. నీ వ్యాపారం అభివృద్ధి అయ్యే చోటికి తీసుకెళ్తాడు. మంచి కాలేజీకి తీసుకెళ్తాడు చదువుకుంటున్న వాళ్ళని. నువ్వు ఎక్కడుంటే మంచిదో దీపాలుగా ఉంటే ఆత్మ సంబంధంగా నువ్వు ఆదివారం అయితే నీ పాదాలకు దీపమై ఆయన నిన్ను ఇక్కడ తీసుకొస్తుంటే, ఆ వాక్యపు వెలుగులో నీవు జీవిస్తూ ఉంటే నీ భవిష్యత్తు ఆశీర్వాదకరమగునట్లుగా ఆయన వాక్యమే నీ పాదములకు దీపమై నీ త్రోవలకు వెలుగునిచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. తెస్సలోనికీల సంఘములో ఈ వాక్యం అనే దీపం ఉందండి. చదవండి, 1వ అధ్యాయం 6, 7, 8 వాక్యాలు త్వరగా చదవండి, త్వరగా. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును. రే బాబు, ఎక్కడ నేను లేచిపోతున్నారు మీరు? ఎవరు లేవకూడదు వాక్యం జరిగేటప్పుడు. మమ్మును ప్రభువును పోలి నడుచుకుంటురి కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. గమనించండి, మాసిదోనియా అకయ ప్రాంతాలకు తెస్సలోనికీల ప్రాంతంలో ఉన్నటువంటి వారిలో ఉన్న వాక్యము వారి వరకు వెళ్ళిందట. స్తోత్రం. అంటే మన వాక్యానుసారంగా సబ్జెక్ట్ పరంగా తెస్సలోనికీలో ఉన్నటువంటి దీపం, వాక్యం అనే దీపపు వెలుగు అకయ మాసిదోనియా ప్రాంతాల వరకు వెలుగునిచ్చింది. స్తోత్రం. బెరయ ప్రాంత సంఘస్థులు ఇంకా గనులై ఉన్నారట వాక్యంలో వారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఫిలిప్పీ సంఘస్థులు జీవవాక్యమును చేతబట్టి జ్యోతుల వలె వెలుగుతున్నారట వారు. స్తోత్రం. మళ్ళీ చదువుకోండి, 2వ అధ్యాయం 16వ వాక్యంలో. ఫిలిప్పీ సంఘస్థులు జీవవాక్యమును చేతబట్టి వారు జ్యోతుల వలె వెలుగుచున్నారు. ఈ రోజున నీవు వింటున్నటువంటి వాక్యం నీలో ఒక జ్యోతి అయి దీపమై నీ ప్రాంతంలో నీవు ఒక గొప్ప వెలుగునిచ్చు దీపమై ఉందువుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చీకటిలో ప్రకాశించే దీపమై ఉందువుగాక. నీ అన్యజనుల మధ్య నీ ఒక దీపమై ఉందువుగాక. ఆ దీపం అంటే ఏంటి? ఆ దీపము వాక్యమై ఉన్న దీపం. ఏ దీపం అది? మీ హృదయములలో వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి. వాక్యం ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉండాలి వాక్యము. అంటే దీపం దేదీప్యమానంగా వెలిగేటట్టుగా నీలో ఆ దేవుని వాక్యం అనేది ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా
పాదములకు దీపము నీ వాక్యమే నా పాదములకు దీపము నీ వాక్యమే నా పాదములకు దీపము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా పాడాలి నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము నీ వాక్యమే నా పాదములకు దీపము నీ వాక్యమే నా పాదములకు దీపము నీ వాక్యమే నా పాదములకు దీపము నా స్తుతి పాత్రుడా ఆమేన్. యేసన్న గారు మంచిగా రాసి పెట్టిపోయారు పాట మనకు. పాడుకోండి, పాదములకు దీపంగా ఉండేటట్టుగా వాక్యం పాడుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మీరు మైక్ ఇస్తేనే కాదు పాడేది, మైక్ ఇస్తే ఎప్పుడో ఒకసారి పాడతారు, మైక్ లేకుండా ఎప్పుడూ పాడుకుంటూ ఉండొచ్చు. రైట్. ఎన్ని దీపాలు అయినాయి? ఒక మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది నేత్రదీపము. నాలుగవది నేత్రదీపము. చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వాక్యం. షార్ట్గా ముగిస్తాను, 10 minutes ఉంది ఇంకా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వాక్యం. దేహమునకు మీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. స్తోత్రం. ఈ కన్ను తేటగా ఉందనుకో, శరీరం అంతా కనబడుతుంది. ఏదైనా దోమ కొడుతూ ఉందనుకో ఏం చేస్తావు? కుట్టో అని ఉంటావా? ఎంబడి ఏం చేస్తావు? చూసి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంటే ఈ శరీరానికి ఏ ఇబ్బంది కలగనీయకుండా ఈ కన్ను జాగ్రత్తగా వెలుగునిచ్చి తనకున్న వెలుగు చేత శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది. నీ దేహమునకు దీపము కన్ను. అయితే ఈ దేహపు బాహ్య నేత్రము చేత వెలుగుగా ఉండవలసిన ఈ కన్ను అనేకులను బాధించింది. ఎవరి కన్ను తెలుసా? సౌలు అనే అతని కన్ను. సంఘాలను హింసించడం జరిగింది. పౌలు ఎక్కడ ప్రార్థన చేస్తున్నా వాళ్ళు హింసించడం జరిగింది. ఏ కంటితో చూసి? ఈ బాహ్య నేత్రాలతో చూసి, ఈ కన్నుతో చూసి, ఇదే దీపం అనుకొని ఈ వెలుగులో, ఈ బాహ్య దీపము వెలుగులో అనేకులని హింసించాడు పౌలు గారు. ప్రార్థనలు చేసుకోనీయకుండా. అందుకే అంటాడు, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను అంటాడు. హాని చేసిందల్లా ఈ బాహ్య నేత్రాలతో చూసే, హింసించిందల్లా ఈ బాహ్య నేత్రాలతో చూసే. అయితే మరొక నేత్రం ఉంది, అది మనోనేత్రం. ఆ నేత్రాలు మూయబడింది తన జీవితంలో. యేసు దేవుడు కాడని ఆ దేవుని నమ్మిన వాళ్ళని హింసిస్తూ కొనసాగుతూ ఉన్నాడు. ఈ బాహ్య నేత్రమే దీపంగా పెట్టుకున్నాడు, కానీ మనోనేత్రపు దీపం వెలిగించబడలేదు. అందుకే
ఈ బాహ్యనేత్రాలతో చూసుకుంటూ ఈ వెలుగులో నడుస్తూ ఉన్నాడు. ఇంకా అధికార పత్రాలు తెచ్చి అనేక మందిని హింసించాలని వెళుతూ ఉన్నాడు. దమస్కు మార్గంలో వెళుతుంటే ఇదిగో యేసు ప్రభు ఆయన ఒక వెలుగై అకస్మాత్తుగా ఒక్కసారిగా అలా దర్శించాడండి. ఎప్పుడైతే ఆ వెలుగును చూశాడో కింద పడ్డాడు. దేవుని స్వరం వినబడుతోంది. ప్రభు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు, నన్ను ఎందుకు హింసించుచున్నావు మాట్లాడుతున్నా. ఆ వెలుగును చూశాడండి, కింద పడ్డాడు. బాహ్య నేత్రాలు మూయబడిపోయాయి. దేహానికి ఉన్న ఈ బాహ్య నేత్రాలు మూయబడిపోయాయి. స్వరం వినబడింది. ఇప్పుడు ఆ వెలుగును మనోనేత్రాలతో చూస్తున్నాడు. 3 రోజుల పాటు బాహ్య నేత్రాలు కనబడలేదండి. ఆ తరువాత అననీయ అనే దైవజనుడిని పిలిపించి, దైవజనుడిని పంపాడు దేవుడు. షార్ట్గా చెప్తున్నా. ఆ దైవజనుడు వచ్చి ప్రార్థన చేసినప్పుడు తన కన్నులలో నుండి పొరలు రాలగా అని రాయబడింది. స్తోత్రం. చదవండి ఆ మాట. అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో 8వ వాక్యం. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాడు. 18 చదవండి అక్క. 18. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. గమనించాలి, ఇక్కడ ఈ బాహ్య నేత్రాలు వచ్చాయి, మనోనేత్రాలు కూడా వెలిగించబడ్డాయి. వెలిగించబడిన మనోనేత్రాలు వెలిగించబడినందున వెంటనే ఏం చేశాడంటే బాప్తిస్మం పొందాడు, మనసు మార్చుకున్నాడు, మారు మనసు పొందాడు, యేసే దేవుడని గ్రహించాడు. ఇప్పుడు ఈ బాహ్య నేత్రాలతో చూసి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడం లేదు. బాహ్యంగా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ ఊరికి వెళ్ళాలి, ఈ ఊరికి వెళ్ళాలి, సువార్త ప్రకటించడానికి ఈ నేత్రాలు ఉపయోగపడతా ఉంది. అయితే దేవుని చూడడానికి, ప్రభువును చూడడానికి, దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి, ప్రజలకు దేవుని మార్గము తెలపడానికి, తాను కూడా భక్తి చేయడానికి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఆ మనోనేత్రాలతో ప్రభువును చూస్తూ, తాను ఆ రోజు చూసినటువంటి దర్శనాన్ని మనసులో చూస్తూ, ఆనాడు నన్ను దర్శించిన ప్రభు ఆయనే యేసు అని చెప్పి నాతో మాట్లాడిన దేవుడే నిజమైన దేవుడని ఈ మనోనేత్రాలతో ఆ దర్శనాన్ని చూస్తూ తన సేవనంతటిని కూడా ముందుకు సాగించాడు దైవజనుడు పౌలు గారు. ఈ మనోనేత్రాలు మూయబడిపోయిన ఈ మనోనేత్రాలు తెరవబడినందువలననే హింసించడం అనేది మాన్పబడింది అతని జీవితంలో, దూషించడం మాన్పబడింది. అందుకే అంటున్నాడు, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడను నన్ను ఈ పరిచర్యకు పిలిచి నాకు అప్పగించి నన్ను బలపరిచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానంటాడు దైవజనుడు పౌలు గారు. గమనించాలి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీ మనోనేత్రములు వెలిగించబడిన మీదట అని రాయబడి ఉంటుంది. ఏ నేత్రాలు? ఆ మాట చదివేండి, ముగిచేస్తాను. 1వ అధ్యాయం 17వ వాక్యం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు. ఓకే చాలే, నేత్రం గురించి అంతే చాలు. మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన పిలిచిన పిలుపు వల్లనైనా మహదేశ్వర్ మీ మనోనేత్రాలు వెలిగించబడినందున ఈ భక్తి చేస్తున్నారు. దైవజనుడి యొక్క మనోనేత్రములు వెలిగించబడినందున ఇప్పుడు ఆ మనోనేత్రమే ఒక దీపమై గ్రామాలు వెళ్ళి దేవుని రాజ్య సువార్త ప్రకటించడం జరుగుతున్నది. ఈ బాహ్య నేత్రాలు అయితే బాహ్యం చూడడానికి కానీ, ఇదిగో ఈ నేత్రాలతో ప్రభువును చూస్తున్నాడు, ప్రభు యొక్క సేవను చూస్తున్నాడు, ప్రభు యొక్క సువార్తలను చూస్తున్నాడు. ఇదిగో ఆ సువార్తలన్నీ కూడా గ్రహించుకొని ఈ మనోనేత్రాల ద్వారా ఇదిగో ఏం బోధించాలి, ఏం చేయాలి, ఎవరికి ఏ వాక్యం ప్రకటించాలని ప్రకటన చేస్తున్నాడు. ఈ మనోనేత్రాలు తెరవబడినందువలన హింసించే అనుభవాలు ఆగిపోయాయి, దూషించే అనుభవాలు ఆగిపోయాయి. ఈ మనోనేత్రాలు తెరవబడినందున, నీ మనోనేత్రం తెరవబడిన వ్యక్తివైతే దేవుడు పిలిచిన పిలుపును అర్థం చేసుకుంటావు.
దేవుని యొక్క కృప మహదైశ్వర్యం ఏమిటో, ఈ భాగ్యం ఏమిటో, ఈ దేవుని సన్నిధిలో ఉండడం ఏమిటో, ఈ భక్తి ఏమిటో, దేవుడిచ్చిన సేవకులు ఏమిటి, ఈ సేవా పరిచర్యలు ఏమిటి, ఈ అపొస్తలత్వపు సేవ ఏంటి, ఇవన్నీ కూడా నీ మనోనేత్రాలకు బయలుపరచబడుతోంది. ఈ మనోనేత్రాలతో సేవను చూస్తావు, నీ మనోనేత్రాలతో సేవకులను చూస్తావు, ఈ మనోనేత్రాలతో సంఘాన్ని చూస్తావు. ఇంతమంది ఇక్కడ సమకూర్చబడుతున్నారంటే ఏమిటి? ఈ కార్యాలన్నీ కూడా నీ మనోనేత్రాలతో చూడాలి సంఘాన్ని, నీ మనోనేత్రాలతో చూడాలి సేవకుణ్ణి, నీ మనోనేత్రాలతో చూడాలి సేవను, మనోనేత్రాలతో చూడాలి. దైవజను పరిచర్య అంతా కూడా, పౌలు పరిచర్య అంతా కూడా మనోనేత్రాలతో చూసి సేవను జరిగించాడు. కాబట్టి ఏ నేత్రం ఇది? ఏ దీపం ఇది? నేత్ర దీపము. మొదటి దీపము ఆత్మదీపమా? బ్రదరు మీరు చెప్పండి. ఆజ్ఞ దీపం మీరు చెప్పండి. రెండో దీపం, మూడో దీపం మీరు చెప్పండి. వాళ్ళు చెప్పడం లేదు మీరు. ఉంది, ఎక్కడ పోలా. రైట్. నాలుగో దీపం యేసుప్రభు అంటున్నాడు, మీ దీపములు వెలుగుచుండనివ్వండి. ఆజ్ఞ దీపాన్ని ఆర్పివేసుకోవద్దు, వెలుగుచుండనివ్వండి. ఆత్మదీపాన్ని ఆర్పివేసుకోవద్దు, వెలుగుచుండనివ్వండి. వాక్యమనే దీపాన్ని ఆర్పివేసుకోవద్దు. చదవండి, వినండి, దీపాన్ని జాగ్రత్త పరుచుకోండి. వాక్యమనే దీపాన్ని ఆ దీప వెలుగులో నడవండి. నీ మనోనేత్రం అనే దీపాన్ని వెలిగించుకొని ఆ నేత్ర దీపంలో మీరు మీ భక్తి జీవితాన్ని కొనసాగించండి. దయచేసి మోకరించండి.